జగిత్యాల జిల్లాలో 7 కోట్ల నిధులతో మెట్పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, గత 2 ఏళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదని అన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. రైల్వేలో 3 లక్షలు, డిఫెన్స్లో 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. దేని గురించి ఆలోచిస్తున్నామో ప్రజలకు అర్థమైతా ఉంది. ఎట్లుందంటే నవ్విపోదురు కాక నాకేంది సిగ్గు అన్నట్టు ఉన్నది ఆయన మాటలు. అసలు ఉద్యోగాలు ఇయ్యని పార్టీ మీరు ఏం చెప్పిన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 9 ఏళ్ళకి వచ్చింది. ఆ 16 కోట్ల ఉద్యోగాలు యాడిచ్చిందో చెప్పుంది. ఇలా కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ లో చెప్పినారు. మరి ఆ 16 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు నింపుతో ప్రజలకు సమాధానం చెప్పండి. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఫెన్స్ లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ మొత్తంగా 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అవి ఎందుకు నింపుతలేరు? 8 ఏళ్ళైనా ఎందుకు ఖాళీగా పెట్టినరో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకు మీరు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. దేని గురించి ఆలోచిస్తున్నామో ప్రజలకు అర్థమైతా